ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము నారదుల వారు చెప్పిన భక్తి సూత్రాల గురించి కొన్ని తెలుసుకుందాము. అది ఏంటంటే దైవ సన్నిధికి చేరుకోవడానికి 9 మార్గాలు ఉన్నాయని నారద వారు భక్తి సూత్రాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అవేంటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యాసం, సఖ్యం, ఆత్మనివేదన. ఈ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చని భాగవతం సైతం సూచిస్తుంది. భక్తులు తమ అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు. శ్రవణం అంటే వినటం. దైవం గురించి విషయాలు, లీలలు, కథలు మొదలగు వాటిని తన్మయత్వంతో వినడం కూడా భగవంతుని అర్చించినట్లే అవుతుంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు భగవంతుడి విషయాలను నారదుడి ద్వారా విన్నాడు. శుక్రమహర్షి 7 రోజులలో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షిత్తు ముక్తుడయ్యాడు. ధర్మరాజు, జనమేయుడు మొదలగు వారంతా దైవం గురించి విని తరించిన వారే. కీర్తనం గురించి తెలుసుకుందాము. నిత్యం భగవంతుని సుగుణాలను తలుచుకుంటూ వారిని గురించి మాట్లాడడం, సంకీర్తనలు చేయడం లాంటివి చేయడం వల్ల మన మనస్సు భగవంతుడి మీద సులభంగా లగ్నమవుతుంది. ఈ మార్గంలో ముక్తి పొందినవాడు శుక మహర్షి, మీరాబాయి, త్యాగరాజు, అన్నమయ్య, కంచర్ల గోపన్న వంటి వారంతా భగవంతుని కీర్తనలు పాడుతూ తరించిన వారే. తర్వాత స్మరణం అంటే తలుచుకోవడం. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవాన్ని తలుచుకుంటూనే ఉండాలి. అది స్మరణ భక్తి అనిపించుకుంటుంది. నారాయణ నామస్మరణలో నారదుడు, హనుమంతుడు భగవంతునికి దగ్గరయ్యారు. తర్వాత పాదసేవనం. దైవం అనుసరించిన మార్గాలలోనే నడవడం, అదే పాదసేవనం. అంతేకాక ఎల్లప్పుడూ భగవంతుని పాదపద్మాల మీదనే మన శ్రద్ధ, భక్తి అన్నీ కలిగి ఉండడమే పాదసేవనం. భరతుడు రాముడి పాదకులను తీసుకొని రామస్వరూపముగా భావించి ఆయన తన అన్న అయినటువంటి రాముడి మార్గాన్ని అనుసరిస్తూ రాజ్యమేలాడు. గుహుడు చేసిన పాదసేవ పులకించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు. అర్చన. ధూప దీప నైవేద్యాలు దేవుడికి సమర్పించి భౌతిక పదార్థాలైన కుంకుమ, పసుపు, అక్షింతలు, పూలతో దేవుడిని పూజ చేయటం. భౌతికంగా దేహంతో ప్రారంభించిన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శిస్తుంది. ఆ స్వామికి మనసులోనే కోవెల కట్టుకొని అర్చనలు చేసే స్థితికి చేరుకోవాలి. అదే అర్చన. వందనం. వందనం అంటే నమస్కరించడం. తనలోని అహాన్ని విడిచిపెట్టి అవతల వ్యక్తి గొప్పతనాన్ని అంగీకరించడమే వందనం అని అంతరార్థం. అన్ని ప్రాణుల పట్ల దయతో ఉన్న కూడా భగవంతుడికి వందనం చేసినట్లే దైవ సేవకుడు ఎవరు ఉండాలో హనుమంతుడు ఆచరించి చూపించినంతగా మరొకరు చూపించలేరు. దాస్యం. భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనని ఆరాధిస్తూ ఉండటమే దాస్యం. రామలక్ష్మణులు వనవాసంలో 14 సంవత్సరాల పాటు ఉన్నారు కదా. అప్పుడు లక్ష్మణస్వామి తన అన్నకు దాసుడిగా సేవలు చేశాడు. అదే దాస్యభక్తి. తర్వాత సఖ్యభక్తి. మంచి స్నేహితులతో మెలిగినట్లు భగవంతుడితో కూడా స్నేహభావంగా మనం ప్రవర్తించడమే సఖ్యభక్తి. కృష్ణుడితో పాండవులు, కుచేలుడు సఖ్యతతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాలను తరింపజేసుకున్నారు. ఆత్మనివేదన. తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవడమే ఆత్మనివేదన అవుతుంది. తనదంటూ ఏదీ లేదు, అంతా ఆ పరమాత్మదే అని మన మనసులో ఆత్మని కూడా
ఆ భగవంతుడికి సమర్పించుకోవాలి. బలిచక్రవర్తి, గోదాదేవి, మీరాబాయి ఈ మార్గంలోనే ఉన్నతిని పొందారు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.